ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు దేవుని మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరికొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతో నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనకు కావలసిన వాక్యం ఏంటంటే, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట యందు మనం శ్రద్ధ కలిగి ఉందముగాక. ఈ వాక్య భాగంలో ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో మనము చాలా శ్రద్ధ కలిగి ఉండాలండి. ఈ విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారు, మరి వారి కలిగిన సిరి సంపదలు కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారు, ఈ లోక సంబంధమైన వాటి విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉంటారు. అయితే దేవుని బిడ్డలమైన మనము ఏటి యందు శ్రద్ధ కలిగి ఉండాలి అని ఇక్కడ మనం గమనించినప్పుడు, ఐక్యతను కాపాడుకునే విషయంలో మనము చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మనోహరమని. కనుక దేవుని బిడ్డలారా, ఆయన రక్తం చేత కడగబడిన మనము ఒకరికొకడు ప్రేమపూర్వకంగా ఒకరికి ఒకడు ఐక్యత కలిగి మనం జీవించాలి. అయితే ఆ ఐక్యత ఎలా వస్తుంది? ఐక్యముగా జీవించుటకు మనం ఏం చేయాలి అంటే, వాక్యములను రాయబడిన మాట ఏంటంటే, ఆత్మ కలిగించు ఐక్యమును. అంటే దేవుని యొక్క ఆత్మను మనం ఎప్పుడైతే పొందుకుంటామో, దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు అనేకులతో మనము ఐక్యముగా సమాధానముగా ప్రేమ ఆప్యాయతలతో జీవించుటకు దేవుడు సహాయం చేస్తాడు. కనుక మరి ఈ మాటలు వింటున్న మనమందరము ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ ఐక్యతను పొందుకోవాలంటే దేవుని యొక్క ఆత్మను మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆత్మ లేని వారు నా వారు కాదు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి మనము ఆయన ఆత్మ కలిగిన వారమైతే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఇదొకటి. ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు అనేకులతో ఐక్యత కలిగి మనము సమాధానము కలిగి మనం జీవించగలుగుతాం. ఈ దినాల్లో చాలా మంది దేవుని బిడ్డలు అని పిలువబడుతున్న వారు ఈ ఐక్యత లేక ఒకరినొకరు దూషించుకోవటం, ఒకరినొకరు విమర్శించుకోవటం, రకరకాల కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరిలో అయితే దేవుని యొక్క ఆత్మ ఉంటుందో, ఎవరైతే దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఉంటారో వారు నిశ్చయముగా ప్రతి వారితో ఐక్యత కలిగి ఉంటారు. ఆత్మ లేని వారు సంఘాలలోను, సేవకుల్లోను, సమాజంలోను భేదాలు కలిగించే వారుగా ఉంటారు. కనుక మనము భేదాలు కలిగించే వారముగా ఉండక అందరితో సమాధానముతోనూ ఐక్యతతోనూ జీవించే వారముగా ఉందముగాక. దేవుడు మనల్ని లోకములు ఏర్పరచుకుంది అనేకులతో సమాధానం ఉండాలని. దేవుడు మనల్ని ఈ లోకములు ఏర్పాటు చేసుకుంది ఐక్యత కలిగి జీవించడానికి. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా మన బ్రతుకు దినములలో దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి జీవించుదుముగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, దయగల తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రునైనా ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు. అందుకే మీరు మాట్లాడిన మాట కొరకే స్తోత్రునైనా. ఐక్యతను కాపాడుకునే విషయంలో మేము శ్రద్ధ కలిగి ఉండాలని మీరు మాట్లాడి ఉన్నారు. ఆత్మను పొందుకున్న వారు ఐక్యత కలిగి ఉంటారని మీరు సెలవిస్తున్నారు. అవునైనా మీరు రక్తం చేత కడిగబడిన మేమందరం కూడా నా తండ్రి ఐక్యత కలిగి జీవించుటకు సహాయం అనుగ్రహించండి. ఈ దినమంతి కృపాక్షేమాలు మాకు తోడుగా ఉంచి మీరు మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.